నర్సరీ ప్రేక్షకులకు నమస్కారం. గత వీడియోలో ఒక పెద్ద మామిడి చెట్టు నుంచి ఇంకొక పెద్ద మామిడంటు తీసుకునే విధానాన్ని మీకు చూపించడం జరిగింది. ఆ మామిడంటు మీరు చూస్తున్నది ఇదే మామిడంటు. ఇది ఇప్పుడు రీప్లాంటేషన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇందులో వెల్ సెటిల్డ్ అయింది, ఫ్లవరింగ్ అది బాగా వచ్చింది. ఈ రీప్లాంటేషన్ ఎలా చేయాలన్నది మీకు చూపించున్నాం. ఇప్పుడు పాటింగ్ చేస్తాం. ఇది కూడా మీకు 3 నెలల క్రితం మనం వీడియో పెట్టాం యూట్యూబ్లో. సప్తగిరి నర్సరీ దొరుకుతున్న రాఘవేంద్ర గోల్డెన్ మ్యాంగో, థాయిలాండ్లో దీని పేరు వచ్చి నాంగ్ డాంగ్మై. మంచి వెరైటీ. ఇది ఒక చెట్టు మీద తీసిన గ్రాఫ్టింగ్ అంటు. ఈ అంటుని అంటులో బతికించాం. బతికిన తర్వాత మళ్ళీ రీపాటింగ్ చేస్తున్నామండి. ఆల్రెడీ చూడండి ఫ్లవరింగ్ వచ్చింది. ఫ్లవరింగ్ అది బాగుంది. అలాగే చిన్న పిందులు కూడా స్టార్ట్ అయినాయి, నిలబడుతున్నాయి. ఇది పెద్ద పాట్లో ఎలా పాటింగ్ చేయాలో మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూపిస్తాం. ఒకసారి గమనించి మీరు ఎప్పుడన్నా పాటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మొక్కనే ఏ రకంగా రీపాటింగ్ చేసుకోవాలనేది చూసి తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా రీప్లాంటేషన్ చేసుకున్న పొలాల్లో మొక్కలు నాటుకున్న మొక్కకి ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటే కవర్ కోసే విధానంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా కవర్ని ఈ లెవెల్లో కోసుకోవాలండి. ఇలా కోసుకుని ఈ అడుగు పార్ట్ని పెంచలో పెట్టు, ఈ అడుగునున్న భాగాన్ని కోసి తీసి ఇలా తీసుకున్నట్లయితే ఈ గడ్డ ఏమీ డ్యామేజ్ కాకుండా మీ గొంతులో యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత మాత్రమే, గొంతులో పెట్టిన తర్వాత లేదా పాట్లో పెట్టిన తర్వాత ఈ కవర్ని ఈ రకంగా కోసినట్లయితే బాగా ఓపెన్ అవుద్ది. దయించి రైతులు అలాగే మిద్దె గార్డెన్లో రీప్లాంటేషన్ చేసుకునే వాళ్ళు కవర్ కోసి విధానం ఇది. కవర్ని ఈ రకంగా కోసి ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే మీకు మొక్క ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ మీ దగ్గర ఎలా ఉందో అలాగే బతికేసే అవకాశం 100% ఉంటుంది. దయించి ఈ విషయాన్ని గమనించారని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం. లేకుండా ఓకే సరిపోతుంది కదా ఇలాగా అంతే. చూడండి ఫ్రెండ్స్, మీరు పొలంలో గుంత తీసుకుని మొక్క పాతుకున్నా ఇలా కుండీలోకి మార్చుకున్నా ఈ కవర్ కోసే విధానం ఈ గెడ్డ పాడవకుండా, ఈ బాల్ పాడవకుండా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఎవరో వర్కర్లకు అప్పచెప్పేసి మీరు పాతండి అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాతేస్తారు. మనం మొక్కలు పాతినప్పుడు దగ్గరుండి కేర్ తీసుకున్నట్లయితే ఒక్క మొక్క కూడా చచ్చిపోకుండా బతికించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా కవర్ని రిమూవ్ చేసుకున్నట్లయితే సేమ్ ఆ గడ్డ చూపించమ్మా. ఈ గడ్డ అంతా కూడా ఏమీ డ్యామేజ్ కాకుండా, ఇబ్బంది లేకుండా మొక్క మీకు అందంగా బతుకుతుంది. ఫస్ట్ ఒక పెద్ద మొక్క పెంచాలనుకున్నప్పుడు మ్యాక్సిమం ఇంత కుండీ ఉండాలండి. ఒక పేపాని 2 భాగాలు చేసుకున్నట్లయితే ఈ సైజు అవుతుంది. దానికి ఇలా హోల్స్ పెట్టి కింద కూడా ఈ రకంగా హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టుకున్నట్లయితే వాటర్ బాగా డ్రైనేజ్ అవుతుంది. హెవీ వర్షాలు, భారీ వర్షాలు కురిసినప్పుడు మొక్కనే
ప్లాంటేషన్ చేసే ముందు ఈ రకంగా తయారు చేసుకోవాలి. ఇది 30 బ్యాగ్లో ఉందండి. ఇది మా దగ్గర ఉన్న సరాఫర్ కాటన్ నేరేడు మదర్ మొక్క, ఇది తల్లి మొక్క. ఈ 30 బ్యాగ్లోంచి 3 భాగాలు మట్టి తీసేసి ఒక భాగం మట్టి ఉంచుకున్నట్లయితే ఏలికవుతుంది. ఈ రూట్ అంతా మీకు ఇలా కనిపిస్తుంటుంది. ఈ మొక్కనే ఇప్పుడు కొత్తగా ప్లాంటేషన్ చేసుకోవాలనుకుని కొంచెం లైట్ వెయిట్లో పెట్టండి. మళ్ళీ కొంతకాలం పాటు అంటే ఇప్పుడు వరకు 30 బ్యాగులో దీన్ని టైట్ అయిపోయింది కాబట్టి ఇంకో పార్ట్ మార్చాలంటే కంపల్సరీగా ప్రతి 2 సంవత్సరాలకే ఒక మొక్కనే రీపాటింగ్ చేయాలి. ఇప్పుడు మేము రీపాటింగ్ చేస్తున్నాం. రీపాటింగ్ పెద్ద మొక్కలు ఎలా చేయాలన్నది మీరు చూస్తారని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇది ఇప్పుడు లైట్ వెయిట్ మీడియంలో పెడుతున్నాం ఉండేది. సార్ చూడండి, ఏర్ అంతా చూడండి. పాటింగ్ చేయడానికి ముందుగా ఇందులో ఇలా కొన్ని కొబ్బరి డొక్కలు నరికిని వేసుకున్నట్లయితే బేగా డ్రైనేజ్ అవుతుంటుంది, వాటర్ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇందులో మనం లైట్ వెయిట్ మీడియం, కుండి మీడియం పట్టరమ్మా, మేము తయారు చేసిన మీడియం ఉందండి. అదేంటంటే ఎక్కువ బరువు లేకుండా తేమ ఎక్కువ ఉంచుకుని మొక్క ఏరుకి మొక్కకి హెల్తీగా ఉండడానికి ఉపయోగపడడానికి తయారైన మీడియం ఇది. ఇంకో కుండి పట్టు. ఇది ఆల్రెడీ రెడ్ సాయిల్, ఫ్లయాసు, ఓక, వర్మిక్లేట్, వర్మి కంపోస్టు, కొబ్బరి పొట్టు ఇవన్నీ మిక్స్ చేసుకుని వేసుకుంటున్నాం. సరార్థర్ కాటన్ నేరేడు, రాఘవేంద్ర గోల్డెన్ మ్యాంగో, మాంగ్ డాంగ్మై ఈ రెండు కూడా ఈరోజు రీప్లాంటేషన్ చేసామండి. ఒక కవర్లో బతికించి బాగా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్న తర్వాత తీసి ఇలా కుండీలో పాటింగ్ చేసాం. ఈ పాటింగ్ చేసిన దాంట్లో మీకు ఆల్రెడీ ఫ్లవరింగ్తో ఉన్నాయి. ఇప్పుడు నేరేడు కూడా ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో చేసి పెడతాం. రైతులందరూ కూడా ఫామ్ హౌస్ల్లో కానీ మిద్దె గార్డెన్ మీద కానీ పళ్ళు కాయించుకోవాలనుకునే రైతులు ఈ రకంగా ఈ పాట్ని వాడి ఇంత మొక్కను పెంచుకున్నట్లయితే అన్ని రకాల పళ్ళు మీ మిద్దె గార్డెన్లోనూ లేదా మీ ఫామ్ హౌస్లోనూ అందరికీ అందుబాటులో దొరుకుతాయి. ఏ రకమైన కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ వర్మీ కంపోస్టు అలాగే కొంచెం ఫీడింగ్ ఏదైనా ఇచ్చుకుంటూ ఉంటే కంపల్సరీగా మీరు ఎరువులు వేసుకునే ఉద్దేశం ఉంటే వేసుకోండి, లేకపోతే ఆర్గానిక్ కెమికల్స్ ఏదైనా సరే వేసుకున్నట్లయితే మీకు మంచి హీల్డింగ్ వస్తాయి. మీ పళ్ళు మీరే తినొచ్చు, ఆరోగ్యంగా హెల్తీగా ఉండొచ్చు. ఇది మాది సప్తగిరి నర్సరీ. నా పేరు కుప్పాల దుర్గారావు, కడియం ప్రాంతం.